హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికోసం ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకొని అందులో కొన్ని మరుమూరాలని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మనం పోపు పెట్టుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. తరువాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఏపిన శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతసేపటికి కలర్ అనేది చేంజ్ అయ్యి వాటి నుంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై అదే ప్యాన్ని పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయి మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ముందుగా పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఏపిన శనగపప్పును మెత్తడి పొడిలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో, 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు టమాటోను బాగా ఉడికించుకోవాలి. కొంతసేపటికి మనకి పర్ఫెక్ట్గా టమాటో అండ్ ఆనియన్ మగ్గిపోతుందండి. అప్పుడు మనం రెడీ చేసుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ మురుమురాలను వాటర్ని పక్కకు తీసుకొని యాడ్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న ఏపిన శనగపప్పు పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నేనైతే కొత్తిమీరని యాడ్ చేయలేదు, మీరైతే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ చేసుకుని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి.